హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఏపీ వెబ్సైట్ 2023కి సంబంధించి ఫేజ్ 1 అది కంప్లీట్ అయింది. సో స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది డైలమాలో ఉన్నారు. సో ఎలాగా ఫేజ్ 2కి వెళ్దామా, అసలు ఫేజ్ 2 ఉంటుందా, లేదు ఈ ఫేజ్ 1 కాలేజ్ చూస్తే అంతకు గొప్పగా లేదు, లేదు కొంతమందికి డిస్టెన్స్ అని ప్రాబ్లం. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది కామెంట్ సెక్షన్లో వాళ్ళ యొక్క డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఈ వీడియో సెషన్లో నెక్స్ట్ మీరు ఏ స్టెప్ తీసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ కంప్లీట్గా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్, మీకు బీటెక్ వెళ్ళే ముందు కంఫర్ట్ని ఇంక్రీజ్ చేసే విధంగా కంప్యూటర్ లాంగ్వేజ్ క్లాస్ అయితే మన ఛానల్ నుంచి ఫ్రీగా ఇస్తున్నాం. సో కింద డిస్క్రిప్షన్లో ఆ లిస్ట్ ఉంది, ఆ లింక్ ఉంది, ఖచ్చితంగా అవి క్లిక్ చేసి చూడండి. సో ఫేజ్ 1లో సీట్ వచ్చింది. సో మీకు అది అంతగా నచ్చలేదు, లేదా కొన్ని కారణాలు ఉన్నాయి. డిస్టెన్స్ అన్నది కొంతమందికి, లేదా ఆ కాలేజ్ అంత ప్లేస్మెంట్స్ లేవని కొంతమందికి, లేదా బ్రాండ్స్ సాటిస్ఫై కాక కొంతమంది ఉన్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 1 సీట్ని ఫస్ట్ రిజర్వ్ చేసుకోండి. సో అసలు మాకు సీట్ రాకపోయినా పర్లేదు, మేము ఖాళీగానే ఉంటాం కానీ ఆ కాలేజ్కి వెళ్ళము అన్న వాళ్ళు మాత్రం రిపోర్టింగ్ చేయకండి, ఫేజ్ 2కి వెళ్ళండి. లేదు అలా కాదు, మేము అడ్జస్ట్ అవ్వగలుగుతాము, మాకు పర్లేదు కానీ బెటర్ వస్తే బాగుండేది అన్ని థాట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫేజ్ 1 కాలేజ్కి రిపోర్టింగ్ చేసేసి ఫేజ్ 2కి వెళ్ళండి. ఫేజ్ 1 సీట్ని మీరు రిపోర్టింగ్ చేసినా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, ఫేజ్ 1 కాలేజ్కి రిపోర్టింగ్ చేయకపోయినా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. కానీ ఫేజ్ 1లో సీట్ని రిపోర్టింగ్ చేయడం బట్టి మీరు ఒక సేఫ్ ల్యాండింగ్ చేసినట్టు. సో ఫేజ్ 2లో మీకు బెటర్మెంట్ వచ్చిందనుకోండి, మీరు ఓన్లీ కేవలం ఫేజ్ 1 కన్నా ఒక 4-5 కాలేజీలు మాత్రం చూసుకుని పెట్టుకుని, బెటర్ కాలేజెస్ మాత్రం చూసుకుని జాగ్రత్తగా పెట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఫేజ్ 1 కన్నా బెటర్ వస్తుంది, అటు షిఫ్ట్ అయిపోవచ్చు. లేదు ఫేజ్ 2లో మీకు సీట్ రాలేదు, అప్పుడు ఫేజ్ 1 సీట్ ఎలాగో ఉంది కదా సేఫ్ ల్యాండింగ్ది, అది మీకు రీఅలాట్ చేస్తారు. అలా కాకుండా ఫేజ్ 1 కాలేజ్లో మీరు అలౌట్ రిపోర్టింగ్ చేయకపోతే కనుక ఫేజ్ 2లో సీట్ రాకపోతే మీ చేతిలో ఏ సీట్ ఉండదు, ఈ ఇయర్ మీరు బీటెక్ చదవడం కుదరదు. సో ఈ రిస్క్ని మీరు మైండ్లో పెట్టుకుని, సో 31st లోపు రిపోర్టింగ్ చేయాలి కాబట్టి సో ఆ డీటెయిల్స్ని మీ పేరెంట్స్తో, మీ వెల్ విషర్స్తో ఆలోచించుకుని మీరు ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో రిపోర్టింగ్ చేసినా మీరు ఫేజ్ 2కి వెళ్ళచ్చు, రిపోర్టింగ్ చేయకపోయినా ఫేజ్ 2కి వెళ్ళచ్చు. అసలు మాకు ఈ కాలేజ్ వద్దు బాబోయ్, మేము ఆ కాలేజ్ చదవలేము, ఖాళీగానే ఉంటాము అంటే మాత్రం రిపోర్టింగ్ చేయకండి. లేదా ఖచ్చితంగా మా ఒక సజెషన్ ఏంటంటే రిపోర్టింగ్ చేయడమే బెస్ట్. మరి ఫేజ్ 2 కండక్ట్ చేస్తారా సార్ కంపల్సరీ అంటే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అండ్ ఈసెట్ బేస్డ్ ఆన్ నోటిఫికేషన్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ వీడియో లింక్ చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. మంచిగా కూర్చుని మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మా సజెషన్ కూడా మీరు మైండ్లో పెట్టుకుని ఆ సజెషన్స్ బట్టి ఒక డెసిషన్ మీకు తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుందని మేము ఆశిస్తున్నాం. స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షాన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.